తిరుపతికి ట్రైన్ టికెట్ దొరకనప్పుడల్లా మేం చేసే పని ఇదే. వందే భారత్ టికెట్ బుక్ చేసేసుకుని వెళ్ళిపోతాం అనమాట. అదే రోజు మంచిగా మధ్యాహ్నం వరకు తిరుపతికి వెళ్ళిపోతాం. సో ప్రతిరోజు సికింద్రాబాద్ నుంచి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ట్రైన్ ఉంటుంది టు తిరుపతి. తత్కాల్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు టికెట్ కాస్ట్ 1900 per person పడింది, ఇంక్లూడింగ్ ఫుడ్ అనమాట. ముందుగానే బుక్ చేసుకుంటే 1300 మాత్రమే పడుతుంది. 6కి ట్రైన్ ఎక్కితే అరౌండ్ 7:30 మనకి బిస్కెట్స్ ఇంకా టీ పౌడర్ ఇస్తారనమాట. టీ మిక్స్ ఇది హాట్ వాటర్ లో మిక్స్ చేసుకుని తాగేసేయచ్చు. తర్వాత అరౌండ్ 8:30 to 9 మధ్యలో బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. కొత్తగా బ్రేక్ఫాస్ట్ లో మఫిన్ కూడా యాడ్ చేశారు. నేనైతే షాక్ అయ్యాను. బ్రేక్ఫాస్ట్ కి లంచ్ కి మధ్యలో ఒకసారి స్నాక్స్ ఇస్తారనమాట. ఇంతకు ముందు వెళ్ళినప్పుడైతే స్నాక్స్ ఇచ్చారంటే ఫ్రూటీ బాటిల్ అండ్ ఏదో ఒకటి చిప్స్ ప్యాకెట్ ఇస్తారు. దాని బదులు మఫిన్ ఇచ్చారని మాకు తర్వాత అర్థమైంది. సో డైరెక్ట్ గా లంచ్ ఇచ్చేసారు. రైస్, కర్రీ, 2 రోటీస్ అండ్ ఎక్స్ట్రా కర్రీ ఇంకా కర్డ్. ప్రతిసారి ఫుడ్ ఇచ్చినప్పుడు వెట్ వైప్స్, శానిటైజర్ ప్యాకెట్స్ కూడా ఇస్తారనమాట. లాస్ట్ లో అమూల్ ఐస్ క్రీమ్ కూడా ఇస్తారు. సో అది తినేసి నెక్స్ట్ స్టాప్ తిరుపతిలో దిగడానికి రెడీ అయిపోయాం. వందే భారత్ లో వెళ్ళి 3-4 months అయిపోయింది. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయాయి. సీట్స్ కూడా కంఫర్టబుల్ గా లేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వందే భారత్ లోనే రావాల్సి వచ్చింది. సో మీ వందే భారత్ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ అండ్ వీడియోస్ కోసం కీప్ ఫాలోయింగ్ ప్రత్యాస్ వరల్డ్.